ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి విహారీ? అది నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటి చెప్పు. అదే అత్తయ్య, మనం ఒక కొత్త కంపెనీతో డీల్. అదే అది ఆ కంపెనీ పేరేదో ఉంది. పేరు ఏంటి? ఏ కంపెనీ గురించి మాట్లాడుతున్నావు? అదే అత్త, మనం హాఫ్ రెయిన్బో అనుకున్నాం కదా, మనతో వాళ్ళు టైఅప్ అవుదాం అనుకున్నారు కదా వాళ్ళు. అవును, అయినా వాళ్ళు టైఅప్ అవ్వాలనుకోవడం మనం వద్దనుకోవడం అయిపోయింది కదా. అవును, వాళ్ళతో డీల్ క్యాన్సిల్ చేసుకున్నాం కదా. మర్చిపోయాను అత్త, ఇప్పుడే గుర్తొచ్చింది. సారీ. అసలు విహారీకి ఈ డీల్ క్యాన్సిల్ అయిన విషయం గుర్తులేకపోవడం ఏంటి? నిజంగా గుర్తులేకే అడిగాడా, లేకపోతే కావాలని అడిగాడా? ఏం ఆలోచిస్తున్నావు పిన్ని? ఏం లేదు, పద. కనక మహాలక్ష్మి, అంబికత్త నీ మెడలో ఉన్న మంగళసూత్రం ఏమైనా చూసిందా? ఆ మంగళసూత్రం కోసమే కదా అంబికత్త నేను నిలదీసింది. ఇప్పటికే విహారీ గారు తనలో తాను చాలా బాధపడిపోతున్నారు. ఇప్పుడు ఈ విషయం కూడా చెప్తే ఇంకా మదన పడిపోతారు. చెప్పకుండా ఉంటేనే మంచిది. కనక మహాలక్ష్మి, చెప్పవా ప్లీజ్? వాళ్ళు నీ మెడలో ఉన్న మంగళసూత్రం గురించి కదా అడిగారు? అదేం లేదు విహారీ గారు, నా మీద బల్లి పడింది, దాని గురించి మాట్లాడుకుంటున్నాం అంతే. అంతే కదా, అంతకంటే ఇంకేం లేదు కదా. ఏం లేదు విహారీ గారు, మీరు టెన్షన్ పడకండి. మనం ఎక్కువసేపు ఇలా ఉండకూడదు. నేను వెళ్తాను. అంకుల్, కనిపిస్తుందే అదే పెద్దమ్మ తల్లి టెంపుల్. ఒక్క నిమిషం బాబు, వాళ్ళకి ఒకసారి ఫోన్ చేస్తాను. హలో ఆదికేశవ్ గారు, హైదరాబాద్ వచ్చేసారా? వచ్చి చాలాసేపు అయిందమ్మా. నీకెన్నిసార్లు ఫోన్ చేసినా కలవడం లేదు, అందుకే కాస్త ఇబ్బంది పడ్డాను. అయ్యో, సిగ్నల్ లేదనుకుంటాండి. మరేం పర్వాలేదమ్మా. మేము పెద్దమ్మ గుడి వరకు వచ్చామమ్మా. అక్కడి నుంచి ఎలా రావాలో చెప్తే వచ్చేస్తాం. అక్కడి నుంచి చాలా దగ్గరే ఆదికేశవ్ గారు. నేను దారి చెప్తూ ఉంటాను, మీరు వచ్చేసేయండి. సరేనమ్మా, చెప్పండి. వీళ్ళని ఇక్కడే వదిలిపెట్టి వెళ్దాం అనుకుంటే ఈయనేంటి నన్ను వదిలేలా లేడు? బాబు,
ఏమీ అనుకోకు, కొంచెం ముందుకు తీసుకెళ్తావా? ఇల్లు ఇక్కడికి దగ్గరలోనే ఉందట. తిప్పి తిప్పి విహారీ ఇంటికి తీసుకొచ్చాడుగా, వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి చెక్ చేయాలి. బాబు, కొంచెం ఏమనుకోకపోతే ఆ సంచులు తీయడానికి సాయం చేయ బాబు. ఆ, ముందు సంచులు దించండి. సరే పెదనాన్న. సరే అంకుల్, ఇక నేను వెళ్తాను. చాలా సంతోషం బాబు. ఆ రోజు నా కూతురు పెళ్లి కోసం సహాయం చేశావు. ఈ రోజు ఇవి ఇక్కడ తీసుకురావడానికి సహాయపడ్డావు. నీకు దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక మంచి చేస్తాడు. ఆదికేశవ్ గారు వచ్చేసారా? వచ్చేసామమ్మా. ఇదిగో ఈ బాబు మాకు సహాయం చేశాడు, లేకపోతే మాకు కూడా కొంచెం కష్టమయ్యేది. బాబు, అటువైపు తిరిగావేంటి? ఒకసారి ఇటు తిరుగు, అమ్మగారికి పరిచయం చేస్తాను. తిరుగు బాబు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.